అఖిల్ తీసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతూనే వస్తూ ఉన్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఏదో కాస్త పర్వాలేదనిపించింది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఇలా అన్నీ కూడా డిజాస్టర్లు అయిపోయాయి. ఏజెంట్ సినిమా ఎన్నో అంచనాల నడుమ వచ్చింది. అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వం, మమ్ముట్టి స్పెషల్ రోల్ ఇలా ఎంతో హైప్ మధ్య సినిమా వచ్చింది. కానీ దారుణంగా బెడిసి కొట్టింది. థియేటర్లలో ఈ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. కాగా ఎంత అంటే రెండో రోజే థియేటర్లు ఖాళీగా ఉండేంత పరిస్థితి ఏర్పడింది. అయితే నిర్మాత అనిల్ శుంకర సైతం తమ తప్పులన్నీ ఒప్పేసుకున్నాడు. కథ, స్క్రిప్ట్ లేకుండా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం తమ తప్పే అని మీడియా ముఖంగా ఒప్పుకున్నాడు ఆయన. అయితే ఏజెంట్లో చేసిన తప్పులు ఇకపై తాను చేయనని, జాగ్రత్తగా ఉంటానని అన్నాడు. అయితే ఏజెంట్ మాత్రం మొత్తానికి బలైపోయింది. ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి కనిపించడమే లేదు, మాయమైపోయినట్లుగా కనిపిస్తున్నాడు. అఖిల్ లాంగ్ హెయిర్ తో కొత్త మేకోవర్ తో కనిపిస్తున్నాడు. కానీ ఇంతవరకు కొత్త మూవీని ప్రకటించలేదు. ఇవన్నీ ఇలా ఉంటే అసలు ఏజెంట్ కథ ఏంటి, ఎందుకంత దారుణంగా పోయిందని అంతా అనుకుంటున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీలోకి వస్తే చూడాలని అనుకుంటున్నారు. కానీ ఇంతవరకు ఓటీటీలోకి వచ్చేందుకు మోషన్ దొరకలేదు. టీవీల్లోనూ ఈ సినిమా ఇంకా రావడం లేదు. అయితే తాజాగా హిందీ ఓటీటీ ప్రీమియర్కు డేట్ సెట్ అయిందని తెలుస్తోంది. జూలై 28న ఈ చిత్రాన్ని హిందీలో వేయనున్నారు. ఇక టీవీలో మొదటిసారి వస్తోందంటూ భారీగానే ప్రమోషన్స్ చేసుకోవడం గమనార్హం. కానీ ఈ చిత్రం మాత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చే సాహసాన్ని ఎవరూ చేయడం లేదనిపిస్తోంది. ఓటీటీలో, టీవీలో వస్తే మరింతగా ట్రోల్ చేస్తారని అనుకుంటున్నారో ఏమో కానీ ఏజెంట్ గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు కూడా. అసలు ఈ సినిమాను ఓటీటీలో కానీ, టీవీలో కానీ తెలుగు వారి ముందుకు తీసుకువస్తారా అన్నది అనుమానంగానే ఉంది.